అమ్మో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము, ఫ్రెండ్స్ ని పిలవాలి, ఇల్లు క్లీన్ చేయాలి, షాపింగ్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. ఇంతకీ రామలక్ష్మి ఏం చేస్తుంది? ఎక్కడ కనిపించట్లేదు. రామలక్ష్మి, రామలక్ష్మి. రామలక్ష్మి, మీ అయ్యగారు డబ్బులు వేస్తానన్నాడు, మనం షాపింగ్ చేయాలి. అమ్మగారు, నేను ఒక మాట చెప్తాను అమ్మగారు. చెప్పు రామ. అబ్బాయి పెళ్లి పెట్టుకున్నారు కదా, నాకు ఎంత పెట్టి చీర తీసిస్తారు అమ్మగారు? 30 సంవత్సరాల నుండి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు, 300 పెట్టి తీను. నీకు ఎక్కువైపోద్దేమో అమ్మగారు. 150 చాలే. వెళ్ళి పని చేసుకో. హలో, నేనేనండి. ఏంటి అమ్మగారి ముఖం వెలిగిపోతుంది? ప్రతి సంవత్సరం మా బిజినెస్ లో సేవింగ్స్ అన్ని మాకే వస్తాయి, ఈసారి కూడా మాకే వస్తాయి. హలో, అయ్యో అలాగా. ఏమైంది అమ్మగారు? మాకు ఇప్పుడు దాకా వెలిగిపోతుంది, ఇంతలోనే చీకటి అయిపోయింది. అమ్మగారు, అమ్మగారు, ఏమైంది అమ్మగారు? నీకు చెప్పే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? చెప్పండి అమ్మగారు. ఏం లేదే, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు షేర్స్ అన్ని పడిపోయాయంట. ఏం చేయాలా ఈ సమయంలో ఏం అర్థం కావట్లేదు. అమ్మగారు, నేను ఒక సలహా చెప్పనా? మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అమ్మగారు, వాళ్ళు ఏమైనా సహాయం అడగండి. మంచి పని చేశారు. సరే, నువ్వు వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేసి వంట పని చూసుకో, నేను మా ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తాను. ఓ యేసుబాబు వచ్చాడా? అమ్మగారు, అమ్మగారు, యేసుబాబు వచ్చాడండి మన ఇంటికి. ఎస్ఐ వచ్చాడా? రండి ఎస్ఐ, ఇక్కడ కూర్చుంది, రండి. మీకు మొదటి స్థానం ఎస్ఐ, ఇక్కడ కూర్చోండి. ఎవరొచ్చారు? లోపలికి రండి. అమ్మగారు, అమ్మగారు, సినిమాలలో చేస్తారు కదా, మీ పెండు వచ్చిందండి. ఓ, హీరోయిన్ రమణి వచ్చిందా? సరే, హాయ్ రమణి.